పది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎట్లా అంత మంచిగా ఆడ అన్ని మంచిగా ఎట్లా నిద్ర పట్టిందా ఆడ? పడుతుంది. పట్టిందా? ఎట్లా 2 రోజులు అన్నావు కదా, చలి పెట్టిందా? ఇక మామూలుగా ఫ్యాన్ వేసుకుంటున్నా కదా. ఫ్యాన్ మరి ఎక్కువ తక్కువ లేదు కానీ అది ఎట్లుంది? లేదు, చలి ఘోరంగా పెడుతుందేమో. 11-12 దాకా రాత్రి ఉబ్బరిస్తుంది. 1-2 దాటింది అనుకో మంచి పడి మళ్ళీ చల్లి పెడుతుంది. అప్పుడు ఫ్యాన్ బంద్ చేస్తున్నా అట్లా ఉంటుందా? బంద్ చేసుకుంటా. బంద్ చేసుకుంటా మళ్ళీ వాళ్ళు లేచి అవుతుంది ఆడ. పిల్లలు మంచిగా ఉన్నాయి మరి. అది ఎట్లుంది? ఈయన మాక ఇంకా అది మాగి వాళ్ళు ఇంకా మరి ఎట్లనే పడుతుంది. ఇంకా 1 గంట తర్వాత. అవునా? అంటే దగ్గరికి వచ్చిందా? అంటే మెడిసిన్ పని చేసినాయా? చేసింది. గట్టగా వచ్చా మనకు ఏడ్చుకపోయింది అది. ఎప్పుడు అట్లా కాలేగా మనకు ప్రతి ఏదైనా కానీ అది టైం ఏమో. కొంతమంది అంటారు కదా మీకు వచ్చే గడ్డం తన మీద చేసుకొని కావచ్చు. అందుకని మూగ జీవాలను పెంచాలి. అది ఏదైనా సరే, కుక్క అయినా సరే, బర్ర అయినా సరే, ఆవైనా సరే, మేకలైనా సరే, గుడ్డు గోవు అంటారు చూడు. గోవులను పెంచితే గోవులు మనం ఈ రోజు మన గోవులను పెంచితే రేపటి రోజున గోవులే మనం కాపాడతాయి. అవునా? అట్లా ఉంటుంది. ఆయన గుడ్ మార్నింగ్. రెడీయా? అరే ఎల్లో కలర్ బాగుంది నీకు డ్రెస్. పోమా, టైం అయింది నీకు. ఆ స్కూల్ డ్రెస్ నీకు పడతలేదురా, అయిపోయింది ఇక. ఈ ఎగ్జామ్స్ అయిపోయినట్టే నీకు ఆ స్కూల్ డ్రెస్ అవసరం లేదు కదా. మళ్ళీ కొత్త ఇస్తారు. వదిలేస్తే నేను చెప్తాలే, టీచర్ ఫోన్ చేసి చెప్తా. ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే చెప్పాలి ఇంకా. సరే, ఎగ్జామ్స్ అయిపోయే లోపు ఇదే డ్రెస్ వేసుకో. ఆ డ్రెస్ నీకు పడతలే అని చెప్పు. మరి పెరిగింది కదా, ఆ స్కూల్ డ్రెస్ కావాలట ఆమెకు. ఇప్పుడు స్కూల్ డ్రెస్ ఎలా పడుతుంది ఆమెకు? ఎల్లోరా శిల్పమా రంబావు రసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూసి తెలిసిందే బ్రహ్మ కష్టం. ఆమెనే రాసుకుంటది. వెళ్ళప్ప, నేను పోతా. ఆమెకు మా రోజు మిస్ అవుతుంది. రోజు నారాయణ ప్రకాశ్ దించేసి వస్తున్నా. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. నాన్నగానే దింపి రావాలి. ఏమో ఆమె స్కూల్లో స్టార్ట్ అవుతుంది. 7th కో 8th నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. 7th కో 8th నుంచి ఈ మంత్ లేవా? అంటే ఏదైనా ఇంకొక 1 మంత్ కావాలా? 15th వరకే లాస్ట్. 15th వరకు స్కూల్. 15th వరకు లాస్ట్. 24 దాకా ఉంది ఒక్కొక్కరికి. అంటే వేరే స్కూల్. ఈ వీళ్ళకైతే ఎగ్జామ్స్ 7th నుంచి 8th నుంచి. కాదు, మనకు అది రాలే ఇంకా. ఏంటిది అదేమంటారు దాన్ని? టైం టేబుల్ ఆమెకి పెట్టిస్తారు కదా, సెట్ రివిజన్ అని. ఓకే. ఈ ఊరికి నాని అంట నీకు. చాయ్. ఓ ఫ్రెండ్స్ చూడురు ఫ్రెండ్స్, చాయ్ మానేసింది ఫ్రెండ్స్ 3 రోజుల నుంచి. బొక్కలు తేలినాయి అని చెప్పేసి. నీకు కూడా తెలుసా, నాకు ఫోన్ చేసి ఏమంటే బెల్లం ఉంది చూసిన, ఆ బెల్లాన్ని కరిగించి బెల్లం వాటర్ కదా బ్లడ్ వస్తుందట. అయిపోయింది, హోంవర్క్ కంప్లీట్ చేసినావు. మర్చిపోతుంది అవి. నిన్న సాయంత్రం రాగానే రాసినావు కదా, మర్చిపోయినావురా. ఏమో చూసినావా, నిన్న రాగానే హోంవర్క్ వేసుకుంది. అంటే అది నిన్నటి కింద పోతుంది అనుకుందో ఏమేమి. నిన్నటి కింద పోతుంది, ఇయ్యలేదు అనుకుంటుంది. టీచర్ ఇవే రాయమన్నది. ఇంకేంది, అయిపోయింది, కంప్లీట్ నాన్న. సో ఇంకో విషయం ఏంటంటే, సో ఫ్రెండ్స్, ఇండస్ స్కూల్ ఎట్లుంటుందో యాప్రాల దగ్గర ఒక్కసారి కనుక్కొని జర్ర ఎవరన్నా జాయిన్ చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇండస్ యూనివర్సల్ హై స్కూల్. అయిపోయిందా హోంవర్క్? ఓకే, రైట్. అన్ని కండిషన్స్ వస్తాయి కదా, 2 బుక్లు వస్తాయి కదా కండిషన్స్. ఇట్లా లెక్క పెట్ట 1 2 3 మళ్ళీ 4 5 6. నాడు బాగుందిరా డ్రెస్. వావ్, డ్రెస్ అయితే మస్తుందిరా నాని పండు. రేపటి నుంచి నేను చెప్తుంది. ఇన్ని రోజులేమో స్కూల్ డ్రెస్ వద్దన్నది, ఇప్పుడేమో అయిపోయి ముంగట 10 రోజుల ముంగట స్కూల్ డ్రెస్ కావాలట. స్కూల్ డ్రెస్ 10 రోజుల ముంగట కావాలన్నారు స్కూల్ డ్రెస్ నీకు. కానీ ఆ చెప్పుడు కూడా పట్టేటట్లు ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు పెరిగే ఏజ్గా నడురా. నేనే వేసిన జుట్టు ఎట్లా వచ్చింది? క్లిప్పులో ఎక్స్ట్రా 1 తారీఖు నుంచి ఇలాంటి ఏడన్నా పడిపోతే చెప్తా నేను. ఇంకే క్లిప్పులు బ్యాసిడ్లనా? నువ్వు ఎక్కురా, నువ్వు ముందుగా ఎక్కు. ఓకే, కళ్ళు ఏముద్దురా. రేపు సండేగా, సండే తెచ్చుకున్నాం. ఈరోజు సాటర్డే కదా. ఓకే, యూ కెన్ గో. బాయ్ నాని. ఆమె ఇంటనే లేదు. ఉన్నాడు, అపోయిండు రా. ఇటు వస్తాడు రా, ఇటు వచ్చినప్పుడు పిలుస్తాడు.
సో నాని అని స్కూల్ కోసము నిన్న ఒక అక్క చెప్పింది ఇండస్ స్కూల్ ఏమని చెప్తుంది. ఇండస్ యూనివర్సల్ హై స్కూల్ అట యాప్రాల్ దగ్గర. ఇంటర్నేషనల్ కదా. ఏమో నేను అసలు ఇంటర్నేషనల్ కాదు కూడా నాకు తెలియదు. అది ఏదైతే నేను స్టడీ మంచిగా కూడా చాలు. మనం అందులో ఇద్దామని అనుకున్నాం కదా. ఏమైందిరా ఇప్పుడు ముగ్గా ఎవరు వేసిరు ఇది? అమ్మ ఇంత మంచిగా వేసినావు కదా, మస్తు వేసినావు. డిజైన్స్ వస్తాయి కానీ ఇట్లాంటివి రావు. అయినా మస్తు తిప్పినావు, సూపర్ అసలు సూపర్ తిప్పినావు, బాగా వచ్చింది. తిప్పల పడ్డది నిన్న ఒక ముగ్గు వేసింది అది పోయింది. ఈ రోజు మళ్ళీ అయితే తిప్పల పడ్డది ఈ ముగ్గుకి. సూపర్ వచ్చింది, బాగుంది. అది చెప్పు. ఇండస్ స్కూల్, ఇండస్ ఆన్లైన్ మధ్యాహ్నం భోజనం ఆనట. ఓకే, ఎవరైనా ఉంటే జరా కమెంట్ చేయరు ఫ్రెండ్స్. యాప్రాల్ దగ్గర ఇండస్. బస్ వస్తుంది దానికి ఒక 30 బస్సులు ఉన్నాయట ఆ స్కూల్కి. అట్లయితే ఓకే, కనుక్కోవాలి కదా. దాండి 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 మళ్ళీ నాకు ఇప్పుడు పని ఉంటుంది, ఒకసారి పోయి రావాలా స్కూల్కి. అందుకనే ఇంత ఎర్లీగా మనం ఈ ఏదో చూడాలి. అది పోతున్నా షెడ్ ఇక్కడికి. పోవాలి, టైం అయిపోయినా ఉంది. ఇప్పుడు పోతే గంట 2 గంటలు ఇక టైంని బట్టి. ఇంకా మోటార్ వేసుకొని బొంతలు జాడీరు బాబా. ఇక్కడ చెప్పాలా మన బొత్తులని తీసి పడేద్దాం. అంటే ఇప్పుడు కాదు కానీ వద్దు, అవన్నీ బెడ్షీట్ మంచి బెడ్షీట్లు కొనుక్కొచ్చుకుందాం. ఇప్పుడు వద్దు, ఇవన్నీ వద్దు. బొట్టి బెల్లాల్ ఏమేమున్నాయి ఇప్పుడు మనం తీసుకోవాల్సినవి. అన్నకి ఇది ఒకటి ఇవా, ఇది చోలు పెట్టుకుని కూడా ఒకటి. నిమ్మకాయ ఉండేదా? అరే ఇప్పుడు అది కదా సప్న, సమ్మర్ కదా అన్న. ఉంటుందా ఇది మధ్యలో ఇరిగిపోతుందా? స్టీల్ ఉందా? ఈ చెక్క మంచిగా ఉంటుంది కదా సప్న. ఇదే వాడుతురా? ఇది ఎంత? బాగుంది ఇది. ఏ చెక్క అనేది? తుమ్మ చెక్కనా? తుమ్మ చెక్క కాదు, అంతేలే. ఇంకోటి కూడా మొత్తం మా బిడ్డ యాసిడ్ వచ్చి జంగు వచ్చింది. మళ్ళీ రాడి అన్న. అన్న మళ్ళీ ఎప్పుడు వస్తావు? మీరు వచ్చేసరికి మేము ఉండం. చూస్తున్నావా? చూస్తున్నావా? ఓకే ఓకే ఓకే. ఇక మళ్ళీ వచ్చేసరికి మేము ఉండం. బాగుంది అన్న, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఒకటి ఉండండి. మా కొత్త ఇంటికి పని చేస్తుంది. ఆ పింక్ వద్దు, ఇంకో పడదు నాకు. అది గ్రీన్ కూడా వద్దన్న, ఉంటే ఆరెంజ్ ఉండాలి. ఆరెంజ్ ఆర్మీ. ఉండండి 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 ఉండండి. సింకే ఉంటుంది నీకు. అంత ఈడ పడ్డ అంత చెట్టారా పడదుగా. ఉన్నంత ఏం కాదు. ఇంకేమన్నా తీసుకోవాల్సినాయి ఆడికి? వాటర్ బాటిల్స్ ఏమన్నా తీసుకుందామా? ఇవి బాగున్నా వస్తున్నాం. నీకు వీడియోలు చూడు, నీకు టైం ఎప్పుడు ఉంటుంది? చూస్తూనే ఉంటావా? ఏ ఊరు అన్నాం ఇది? వరదరాజపూర్. 5-6 గంటలు ఒకటేసారి ఇక పెండింగ్ ఉన్నాయి, అన్నీ చూసేస్తావు. స్వప్నకి నైఫ్లు బాగున్నాయి. కొత్త ఇంటికి కొత్త చాకులు, కొత్త ఇంటికి కొత్త చాకులు స్వప్న. ఇక ఇదేమన్నా కావాలా? కొత్త ఇంటికి కొత్త రొక్కల ఇక్కడ గీనే పక్కన కావాలిగా ఒక తాళం అన్న. గిది 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 ఇది 3 తాళం ఉంటాయా దానికి? 3 కావాలి మాకు. ఆ లేడీస్కి ఒకటి, మాకొకటి, మా నాని అనుకోటి. 3 వచ్చినాయి. రైట్. ఇవి నాకు తెలిసి ఈ తాళాలు ఇప్పటికి 8-9 కొన్నాం. 7వ తేదీ వెళ్ళాయి. తీసుకున్నప్పుడే మంచిగా ఉంటాయి. అంతేనా? మొన్ననే తీసుకురు కదరా, మొన్న ఫంక్షన్కే తీసుకురు. మీరు రమ్మంటే రాలేగా. ఈయన ముంగడ వేసినాం. నాని అని కూడా తీసేసుకోరు. అన్నకి ఇటువంటి సెల్లులు ఉన్నాయా అన్న? తీసుకోండి, మంచిగా ఉంటాయి.
అవే తీసుకో. అన్న ఈ సెల్లులు ఉన్నాయా? ఏది గోడ వేసుకేస్తా వాచ్కి కాదు, మాది లైవ్ వెయిట్ సంబంధించి ఒకటి అది ఉంది, అది ఏమంటారు మీటర్. దానికి అయితే ఇవే ఉంటాయి. ఇవే కానీ ఇది ఒకటి వేరే వాచ్ ఇది. ఓకే ఓకే ఖరాబ్ అయితే అలా వేసింది. ఓకే ఓకే ఉన్నాయి కానీ అవి వేరే అంత గుంజే అంతే అన్ని కదా ఏమై. ఇలాంటి అయితే ఇది 130. 130. నీకు పొందించిన ఇంకేం తక్కువ లేదా? అంతేనా? 120. పడుతుంది ఏం కాదు. అవి 130, అది 140, 150. అట్లా అంటే 1000 రూపాయలు అవుతుంది. 10 తీసుకుంటే 1000 రూపాయలు అవుతుంది. దీన్ని 20 రూపాయలు వేస్తాడు. కిరాన్స్ నీకేం కావాలా తీసుకోరా మీ మమ్మీని. ఆల్రెడీ ఇది వరకు తీసుకో. ఇది 80 ఉంది. 80 లేదు మరి. ఆ రోజు తీసుకోగా లేదు ఉండని. అప్పుడు తీసుకో ఆగలేదా? అన్న బిడ్డ యాసిడ్ వచ్చి మొత్తం దెంగి వచ్చినాయి అవి. దీని ఆశ కలర్లు మొత్తం కలర్లు నయం ఇంకా యాసిడ్ ఆమె చేతిలో ముట్టుకోలే. మటన్లో కూడా మొత్తం అవే అంటున్నాయి. తీసేసేయాలి. అందుకే అవి తీసేసి పాటేవా షెడ్ కడువా? ఏం లేదు. ఇది అంతే ఉంటుంది. 50 ఏమన్నా కమ్ము. నువ్వు అప్పట్లో తీసుకున్నావు 40. అవి మళ్ళీ ఈ 30. ఇవి ఎంత అంటక్క? చాటలు ఎంత? 30. ఇది ఎంత ఎనభై పడదు. పడుతుంది ఏం కాదు. నిజమా కాదు? నేను మళ్ళీ పోతే మళ్ళీ తెప్పిస్తాను. దుకాణంలో రేట్ ఇస్తాం. 100 రూపాయలు. ఆ దుకాణంలో రేట్ నాకు వద్దు. ఆ దుకాణంలో రేట్ అన్ని మీ దగ్గరనే తీసుకున్నాం, సగం సామాన్ తీసుకున్నాం. నువ్వు తక్కువ ఇస్తావు అనుకో, ఆ వీడియోలు చూసి కూడా మీకు తక్కువ ఇస్తారు కూడా అంటారు. అమ్మో అవును, ఎక్కడెక్కడున్నావు వాళ్ళకి తక్కువ ఇస్తున్నావు, మాకు ఎక్కువ ఇస్తున్నాం అంటారా? తక్కువ ఇచ్చి వస్తున్నావు, మాకు ఎక్కువ చెప్తున్నావు అంటారు. మాకేం తక్కువ ఇవ్వలేవు, అన్ని రేట్లు ఉన్నాయి వేసిండావు. చిల్లర లేవాక ఈ అక్క ఇస్తుంది. నేను పెద్ద నోటే ఇస్తా. చిల్లర చిల్లర లేవు. ఏదో ప్రయోగం చేస్తే ఏంద్రా ఎప్పుడు. ఇది ఏంది? ఇది తాడాడ కట్టుంటే తాడ తీసుకొచ్చిన. అది మునగాకు. మునగాకు నేను మటన్ కానీ చికెన్ కానీ తిన్నాను అనుకో, వేడి ఎక్కువ అవుతుంది. దాన్ని ఇమ్మీడియట్గా 2-3 రోజులు వరుసగా ఈ మునగాకు జ్యూస్ తాగుతా. లోపల ఏమన్నా కొట్టేస్తుంది, ఒంటికి సలవ. మరి అది కొట్టేసే బదులు తినకపోవడమే మానేసి మంచిగా వెజ్ తింటే అయిపోతుంది. దానికోసమని కాదు, మరి ఏది నువ్వు ఇప్పుడు ఏమన్నా ఓన్లీ వెజ్ తినట్టు నాన్ వెజ్ ఏమైనా తింటే కొట్టేస్తుందా? ఇమ్మీడియట్గా అరగదు కానా, దానికోసమని. ఓకే. ఇక్కడ స్వప్న జుట్టు వచ్చేసి బంగారు జుట్టు, ఇండస్ఇండ్ కాదు, ఇందులేక ఆయిల్ పెట్టుకుంటుంది. అందుకనే ఈమె ఇంత మంచిగా వచ్చేసింది. ఎవరికైనా కావాలంటే మీరు పెట్టుకోరు. ఇది ప్రమోషన్ కాదు, మాకు సంబంధం లేదు. వస్తే మీ ఇష్టం, రాకపోతే మీ ఇష్టం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ ఆయిల్ పెట్టుకుంటుంది, ఈ షాంపూ పెట్టుకుంటుంది. అందుకనే ఈ ఎంటికలు ఇట్లా వస్తాయి. టిఫిన్ ఏమవుతుంది ఇలా? ఇలా ఏం లేదా? అబ్బా గోంగూర ఎన్ని రోజులు అవుతుంది తెలుసా తినక? మస్తు అంటే మస్తు రోజులు అవుతుంది. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి గోంగూర పచ్చడి ఆల్మోస్ట్ అన్ని ఉడకబెట్టేసి అయిపోయింది. వీటిని ఇప్పుడు మంచిగా రుబ్బి దాని తర్వాత తాలింపు వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఏ ప్రియా శబ్ద సైలెంట్. చలో పప్పు గుర్తు పట్టిండు శేఖర్. మొత్తం ఇప్పుడు రుప్పు వేయాలి దీన్ని. నిజంగా ఈ పచ్చిమిర్చికాయలతోటి ఈ ఏమంటారు పుంటికూర గోంగూర మస్తు ఉంటుంది కాంబినేషన్. ఈ తాలింపు వేసుకొని పక్కకు తింటుంటే నోట్ల నీరులు ఇట్లా చేస్తాయి. ఇంకా తాలింపు మరి తాలింపు వేయాలి, తాలింపు వేసినా మస్తు ఉంటుంది. గట్టిగా దంచి రావని పోవాలి మిరపకాయలు మొత్తం దెంగలు అవి. మరి మిరపకాయలు మొత్తం మంచిగా రుబ్బు కావాలి. ఒకసారి బండి ఒకటేసారి 5 గేర్ ఏమంటారు, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, సిక్స్త్ గేర్. ఫస్ట్ గేర్లో ఉంది ఇంకా. నేను బండి మూవ్ కావాలి కదా. అయితే రాత్రి 1 గంటల తీసినాం తెలుసా మన బండిని. నైటా శేఖర్ గారికి ఇట్లా బండి ఎక్కి ఇట్లా ఉంటుందా అంటే సరే పారాబాయ్ అని చెప్పి జంక్షన్ దాకా పోయి ఒక రౌండ్ వేయించి ఫుల్ ఫిదా అయిపోయారు. మంచిగా ఉంది, మస్తు మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మస్తు ఉంది, జబర్దస్త్ ఉంది అన్నారు. ఫుల్ ఖుషి అయిపోయారు. కానీ ఇంకా రుప్పు కంట పడ్డది అనుకో, దూరం జరుగు. మరి ఎంత బాగా వస్తుంది కదా స్మెల్. చలో తాలింపు వేస్తాను. తాలింపు కూడా అయిపోయింది. దాంట్లో రుబ్బొద్దు శేఖర్, గడ్డతో కలపాలి. దాంట్లో రుబ్బై తీసేది అన్నం వేసుకొని కలుపుకోవాలి. అది మస్తు ఉంటుంది అట్లా టేస్ట్. అబ్బాబ్బాబ్బా స్మెల్ సూపర్ సూపర్. వా ఇలా మంచిగా కనిపిస్తలేదు ఇంట్లో కానీ షూటింగ్ మాత్రం బంపర్ ఉందిరా. రేట్ తక్కువ సూపర్. తింటావా బంగారం మనం? తినవా? అలిగిండు క్రియాన్స్. మరి బగడ్డ పేరిస్తావా నన్ను? ఆడు ఫోన్ గుంజుకుంటుండు మరి దగ్గరకు వచ్చి. ఫోన్ వద్దన్నందుకు అలిగిండు. నాతో మాట్లాడాడు. ఇలా మాట్లాడవారా? ఎంతసేపు దాకా మాట్లాడవరా? అయ్యో మాట్లాడవా? పప్పు ఒకసారి పప్పు
రాడిప్పుడు అలిగిండు. చలో తినేసిద్దామా? సప్న తిందామా? చెప్పాను కదా తింటారా మీరు? స్నానం చేసినాక ఓకే. మేము నేను తినొచ్చు. ఈరోజు షేవింగ్ చేపించేసుకున్నాను. అవును అమావాస్య ఈరోజు, సారీ మర్చిపోయినా. అమావాస్య శుభాకాంక్షలు. ఈరోజు సూర్యగ్రహణం కూడా ఉందట మళ్ళీ విదేశాలలో. ఓకే. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఫ్రెండ్స్ ఈవినింగ్ వచ్చేసి 8:30 వస్తుంది. ఇది కొంచెం 5 నిమిషాలు ఫాస్ట్ కాబట్టి 8:20 అనే మనం కన్సిడర్ చేసేయాలి. ఈ రోజు అయితే మేము అమ్మకు నైవేద్యం పెట్టినాం కాబట్టి ప్రశాంతంగా, పెద్దలకు ప్రశాంతంగా పెడితే మన వాళ్ళ దీవెనలు మన దగ్గర ఉంటాయని చెప్పేసి నమ్మకం. ఇక ఆ దీవెనలు కూడా ఎంత అంటే అది చిన్నపిల్లల విషయం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోషన్స్ చేయడం కానీ, లేకపోతే జిజ్జు చేయడం కానీ, లేకపోతే వామిటింగ్ చేసుకోవడం కానీ, దిష్టి తగలగడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఉంటే అలాంటివి కాదని చెప్తారు. అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. కాకపోతే అది అప్పటి నుంచి పాటిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా పాటించాల్సిందే. ఏమైంది, అగ్గిపెట్ట కావాలనా? దీపం అయిపోయిందా? పొద్దున పెట్టే దీపం ఇప్పుడు దాకుంటుందారా? ఉండదురా, ఉండదు క్రియాన్స్ ఉండదు. ఇవి పట్టుకొని ముడుస్తూ ఉంటావు. బొట్టు పెట్టుకో. సో ఇది వచ్చేసి మా ఊర్లో ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం మార్కెట్ అవుతుంది. ఏంది గివ్వే వచ్చినాయి? ఏడువేని అన్ని అయిపోయినాయి. వావ్, ఓ మై గాడ్. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఇదేంటిది? ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ చూడండి. ఇది ఏ రోజు డస్ట్బిన్ లో పడేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. పడేసే ముందు అది చెప్పి పడేస్తారా మాకేమన్నా? డస్ట్బిన్ పోసేటప్పుడు అలా చెత్తలు కనిపిస్తాయి. చూద్దాం, కౌంట్ చేసుకుంటాను నేను మస్తు పెట్టుకున్నాను. చూస్తా. అయినా నాకేం అవసరం, ఇట్లనే అవుతావు. అటు మీ అమ్మ తిడతారు, ఇటు అత్తగారు తిడతారు, అమ్మగారు తిడతారు, తాతలు తిడతారు, తండ్రులు తిడతారు, అందరు తిడతారు. అయినా మనకు బుద్ధి రాదు. ఎంత తినాలో అంత తింటాం, అంతేనా? రైట్. ఒకవేళ నేను చూస్తలేనని చెప్పేసి మీ సైడ్ ఎవరికైనా తెలిస్తే నాకు ఎప్పుడో ఫోన్ చేసి అడిగేటోళ్ళు. నీ గురించి తెలుసు కాబట్టి అందరు సైలెంట్ గురు. మరి అమ్మా ఎన్ని బొట్లు పెట్టుకుంటావురా? ఇంకా 2 పెట్టుకో. ఇక చూడు, ఇట్లా పెట్టుకో. నామం పెట్టుకో. నామం, పొడుగు నామం. నాన్న ఏం చేస్తున్నావు? నేను తింటున్నావు కదా, పోయి తినేసేపు అన్నాడు. గో ఫాస్ట్. టమాటాలు ఎట్లా కిలో అంట సప్న? 10 రూపాయలు కిలో బావా? ఓ మై గాడ్. యాక్చువల్ ఏం తెలుసా, 50 రూపాయలకు 6 కిలోలు ఇస్తున్నాడు. కానీ చాలా ఘోరం నిజంగా. పాపం అనిపిస్తుంది ఈ టమాటా పెట్టిన వాళ్ళని చూస్తే. చిన్న మామూలది కూడా సేమ్ సిచ్యువేషన్. ఎప్పుడు పెట్టినా ఇప్పుడు ఇట్లనే అవుతుంది. ఎప్పుడు మంచిగా, ఎప్పుడు ధర రాదు తెలుసా? ఎప్పుడు ధర రాదు. ఎప్పుడు పెట్టినా గదే 10 రూపాయలు, 12 రూపాయలు. వాళ్ళకు ఏ పంట వచ్చి పంట రాదు. ఇది చూడు, మస్తున్నావురా. మైసమ్మ లెక్కు నువ్వు. జేమ్ టు చేమ్ మైసమ్మ. దండం మొక్కు, అందరిని మొక్కిగా. జై తాత, జై బిడ్డాడి, జై నానిరా. మొక్కు, నాని మొక్కు. జై బిడ్డాడి, జై. వద్దు, ఆడికి వెళ్ళు. ఈ కాకరకాయ ఫ్రై చేస్తావా? ఫ్రైలు ఏం చేయకి, ఇప్పటి నుంచి మొత్తం కర్రీ. ఏం రో రెడీ అవుతుంది ఈ టైంలో. క్రియాన్స్ అబ్బా పౌడర్ వేసుకుంటాడు మా శేఖర్. పౌడర్ వేసుకుంటుండో తెలియను వారం. నాన్న కొత్త షర్ట్ వేస్తుండే. ఫ్యాన్ వేస్తేనేమో రివర్స్ వస్తుంది, అంటే రీసౌండ్ వస్తుంది. వా కోహ్లీ అవుట్ అయ్యింది రా. కాదు 4 కొట్టిండు నిన్న. SRH హైలైట్ ఉండగా మస్తు ఆడేది కానీ అది ఇబ్బంది కావాలి. బుట్టట నువ్వు రేపు షేవింగ్ చేయించుకోవాలి పాపాజీ, సరేనా? మనం కొత్త ఇంట్లో పోయేలోపు మంచిగా నీట్గా ఉండాలి. రైట్, ఓకే. కాలు ఫోటో దిగి వస్తారా లేకపోతే? ఏమో చూస్తాం, సిచ్యువేషన్ తగ్గట్టు జాగ్రత్త, సరేనా? మంచిగా పోయి మంచిగా రావాలి, సరేనా? క్రియాంష్, శేఖరా తొందర రావాలి, ఎందుకంటే మళ్ళీ మీరు షెడ్ కాడికి పోయి రావాలి, ఓకేనా? మళ్ళీ 4 కొట్టిండి. మస్తు పొట్టు అవుతుంది. ఇక్కడ మా పెద్దమ్మ క్రికెట్ అలవాటు అయిపోయింది, క్రికెట్ చూస్తూ ఉంది. ఇక్కడ ఇక నాన్నగారికి తినిపించాలన్నట్టు ఒకరు. పిల్లలకు తినిపించే విషయంలో శిరీష చాలా ఎక్స్పర్ట్ అన్నట్టు. ఏమైందిరా, కారం అవుతుందా? అది మధ్యలో అది కలిపి పెట్టరా. అన్నం ఎప్పుడైతే మనకు ఎక్కువ అవుతుందో అప్పుడే కారం అవుతుంది కదా నాని? మనకు అన్నం వద్దన్నప్పుడే కారం ఎక్కువ అవుతుంది. నిజమా కాదా? కారం అవుతుంది, దూపు అవుతుంది, ఇంకోటి నీళ్ళు ఎక్కువ తాగాల్సి వస్తుంది మనకు అన్నం ఎక్కువైనప్పుడు కదా. ఎట్టి పరిస్థితిలో ఆ వేసింది మొత్తం తినేంత వరకు నేను ఇడికెళ్ళి కదలేదు, సరేనా నాని? మంచిగా తినేసి, ఓకేనా? మరి జాగ్రత్త, సరేనా? ఓకే, రైట్.